గాయ్స్ ఇప్పుడైతే దసరా నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. ఈ దసరా నవరాత్రుల్లో ఈ 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని అమ్మవారికి అయితే అలంకరిస్తారు. ఒక్కొక్క అలంకారం గురించి మనం ఒక్కొక్క రోజు మాట్లాడుకుందాం. డే 1 బాలా త్రిపుర సుందరి దేవి గురించి మాట్లాడుకుందాం. పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈడంత బలశాలంటే అతన్ని ఏ దేవత కూడా ఏమి చేయలేరు, అంత శక్తివంతుడు అనమాట. అయితే అంత శక్తివంతుడిని హతమార్చడానికి లలిత అమ్మవారు కొంతమంది దేవతలు అయితే సృష్టిస్తారు. బుద్ధి నుంచి శ్యామలాదేవి, నేను అనే తత్వం నుంచి వారాహిదేవి, లలిత అమ్మవారి హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి దేవి పుడతారు. అయితే ముందుకు చెప్పుకున్నట్టుగా ఈ బండాసురుడు అనే రాక్షసుడు ఎంత శక్తివంతుడు అంటే తనని ఏ దేవత కూడా అతన్ని ఏమి చేయలేదు. యుద్ధంలో రెండో రోజు ఈ బండాసురుడు అనే రాక్షసుడు తన 30 మంది కొడుకుల్ని పిలిచి మన శత్రువులైన లలిత, శ్యామల, వారాహి ఈ ముగ్గురిని ఈడ్చుకురమ్మని చెప్పి కొడుకులకి చెప్తాడు. ఆ 30 మంది బండపుత్రులు కలిసి 200 మంది అక్షోహిణి సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తారు. అయితే లలిత అమ్మవారు వాళ్ళ మీద యుద్ధాన్ని చేయడానికి బయలుదేరుతుంటే అప్పుడు బాలా త్రిపుర సుందరి దేవి వచ్చి, అమ్మ అక్కడ యుద్ధానికి వచ్చింది బండాసురుడు కాదు, బండపుత్రులు, సో వాళ్ళతో నేను యుద్ధం చేస్తానని చెప్పి బాలా త్రిపుర సుందరి దేవి చెప్తుంది. అయితే లలిత అమ్మవారు ఇలా అడుగుతుంది, 9 సంవత్సరాల చిన్నపిల్లవి, నువ్వు వాళ్ళతో యుద్ధం ఏం చేస్తావు అని అడిగితే, అమ్మ నీ యొక్క ఆశీర్వాదం ఉంటే చాలు, నేను ఈ విశ్వాన్ని జయిస్తాను అంటుంది బాలా త్రిపుర సుందరి దేవి. అలాగేనని చెప్పి లలితాదేవి బాలా త్రిపుర సుందరిని హృదయానికి కత్తుకుని యుద్ధానికి పంపిస్తుంది. బాలా త్రిపుర సుందరి హంసలతో కూడిన ఒక రథం మీద యుద్ధానికి అయితే బయలుదేరుతుంది. అనుకుందే తడువుగా భయంకరమైన యుద్ధం చేసి నారాయణాస్త్రం ప్రయోగించి 200 మంది అక్షౌహిణి సైన్యాన్ని బూడిదపాలు చేస్తుంది. ఆఖరికి ఈ బండపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన చేతి పూనిన ఖడ్గంతో 30 మంది బండపుత్రుల యొక్క తలను నరికేస్తుంది. అసలు బాలా త్రిపుర సుందరి రూపం ఎలా ఉంటుందంటే అభయహస్తం, ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో పుస్తకం పట్టుకుని ఉంటుంది. ఈవెంట్ని పూజించడం వల్ల మనోవికారాలు దూరం అవుతాయి, సద్బుద్ధి గల సంతానం పుడుతుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. గాయ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు ఇంకొక అమ్మవారు అవతారంతో మీ ముందుకు వస్తాం.